విచారణ పేరుతో ఏసీపీ కుట్రకు తెరలేపింది. విచారణ పేరుతో కేటీఆర్ ను గంటల తరబడి కార్యాలయం ముందు నిలువరించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో నివాసంపై దాడి చేసి తప్పుడు పత్రాలు సృష్టించే కుట్ర జరుగుతోందని సమాచారం. తప్పుడు పత్రాలు మీడియాకు లీక్ చేసి తప్పుదారి పట్టించేందుకు ఏసీబీ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. గతంలో లగచెర్ల కేసులో పట్నం నరేందర్ రెడ్డి పేరుతో లేఖ విడుదల చేసి మీడియాలో పోలీసులు హడావిడి చేశారు. అదే తరహాలో కేటీఆర్ పేరుతో తప్పుడు స్టేట్మెంట్ రిలీజ్ చేసే కుట్రలు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. పోలీసుల కుట్రలపై బీఆర్ఎస్ శ్రేణులు, తెలంగాణ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, ఈ రోజు అయితే ఏదైతే జరుగుతుందో సినారియో చూస్తుంటే విచారణ పేరుతో ఏసీబీ కూడా కుట్రకు తెరలేపినట్లుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? విచారణ పేరుతో ఏసీబీ అధికారులు చేసినటువంటి భారీ కుట్ర మొత్తానికి అయితే బయటపడింది. ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఫార్ములా యూనివర్సిటీ కేసులో విచారణకు రావాల్సిందిగా ఏసీబీ అధికారులు నోటీస్ ఇచ్చినటువంటి సంగతి తెలిసింది. అయితే ఆయనను నోటీస్ ఇచ్చి లోపలికి వెళ్లేటువంటి క్రమంలో కావాలని న్యాయవాదులను ఆపివేసి దాదాపు 45 నిమిషాల సేపు కమాండ్ కంట్రోల్ సెంటర్ సంబంధించినటువంటి ప్రధాన రహదారి ఏసీబీ ఆఫీస్కి వెళ్ళేటువంటి ప్రధాన రహదారి ఆ రోడ్డు పైన ఆపేసి చాలా రకాలుగా ఇబ్బందులు గురి చేశారు. అడ్వకేట్స్ ని తీసుకొని వెళ్తానంటే అడ్వకేట్స్ ని అలో చేయమంటూ ఉన్నతాధికారులు చెప్పారంటూ అడిషనల్ ఎస్పీలు బయటకు వచ్చేసారు. అయితే న్యాయవాదుల సమక్షంలో విచారణకు నేను హాజరవుతానని గతంలోనే చెప్పినటువంటి కేటీఆర్ న్యాయవాదులను అలో చేయకపోవడంతో తిరిగి వచ్చేసారు. అయితే ఈ రోజు కేటీఆర్ ను విచారణ పేరుతో లోపలంతా ఉంచేసి ఎట్లాంటి సంబంధం లేకుండా తప్పుడు పత్రాలను తన ఇంటికి తీసుకెళ్లి అక్కడ పత్రాలు దొరికాయని మీడియాకు లీక్ ఇచ్చి కేటీఆర్ ను బదనాం చేసేటువంటి కుట్ర అయితే బయటపడింది. ఈ కుట్రలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి శాసనసభ్యులు చెప్తా ఉన్నారు. ఇది భారీ కుట్రకు దారితీసేటువంటి అంశం. అందుకోసమే ఇవాళ విచారణ పేరుతో కాలయాపన చేస్తూ, విచారణ పేరుతో ఇబ్బందులు పెడుతూ, విచారణ పేరుతో సహకరించడం లేదు, కేటీఆర్ కోఆపరేట్ చేయటం లేదు అంటూ కుట్రను అయితే బయటపెట్టి అదే సమయంలో ఆయన విచారణ ఎదుర్కొంటున్నటువంటి సమయంలో ఆయనను ఆఫీస్ లో కూర్చుండబెట్టి కొంతమంది అధికారులు కేటీఆర్ నివాసానికి వెళ్లి అక్కడ పర్చేస్ చేసి సోదాల పేరుతో బదనాం చేసి తప్పుడు పత్రాలను లేనటువంటి పత్రాలను ఉన్నట్టుగా క్రియేట్ చేసి ఇక్కడ ఇవన్నీ కూడా పేపర్స్ దొరికాయి. ఇక్కడ ఈ రేస్ కేసుకు సంబంధించినటువంటి కీలక పత్రాలు లభించాయి. దీంట్లో ఈ రేస్ కు కేటీఆర్ కు మధ్య ఒప్పందం కుదిరింది. దీంట్లో భారీగా డబ్బులు చేతులు మారాయని ఒక తప్పుడు పేపర్స్ ని సృష్టించి దాని ద్వారా ఏసీబీ కేసును బలం చేకూర్చడానికి ఎట్లాంటి సబ్జెక్టు లేకపోవడంతో దాన్ని బలం చేకూర్చడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ ఒక్కసారిగా కేటీఆర్ విచారణకు వెళ్ళకపోవడంతో న్యాయవాదులు వెళ్ళకపోవడంతో ఏసీబీ అధికారుల వ్యూహం అయితే ఒక్కసారిగా బోర్లా పడ్డటువంటి పరిస్థితి. ఇదంతా రాజకీయ కుట్రలో భాగంగా చూడొచ్చా? చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు, నాయకులు అందరూ కూడా తీవ్రంగా దీన్ని ఆరోపిస్తున్నారు. ఇది కేవలం రాజకీయంగా కేటీఆర్ ని డిస్టర్బ్ చేయడానికి, ఇబ్బంది పెట్టడానికి జరుగుతున్నటువంటి పెద్ద కుట్ర. గతంలో లగచెర్లకు సంబంధించినటువంటి ఇన్సిడెంట్ లో నరేందర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు నరేందర్ రెడ్డి పైన ఆయన లేనటువంటి పత్రాలు కేటీఆర్ నన్ను దాడి చేయించమన్నాడు, నాకు ఫోన్ చేశాడని కన్ఫెక్ట్ చేస్తూ ఒక పేపర్ ను కూడా రిలీజ్ చేశారు. అది పూర్తిగా పోలీసులు సృష్టి. అట్లాంటి సృష్టి ఏదైతే చేశారో దాంట్లో భాగంగానే ఇవాళ ఈ కొత్త డ్రామాకు తెచ్చిస్తారు. ఆ డ్రామాలో భాగంగా కేటీఆర్ కు ఈ ఫార్ములా రేస్ సంబంధించినటువంటి వ్యవహారంలో భారీగా ముడుపులు ముట్టాయనేటువంటి ఒక తప్పుడు స్టేట్మెంట్ ను సంబంధించినటువంటి పేపర్స్ ని క్రియేట్ చేయడానికి మీడియా డైవర్షన్ పేరుతో ఇది ఒక డ్రామాగా తెరలేపారు. ఈ డ్రామాను ఒక్కసారిగా కేటీఆర్ విచారణకు హాజరు కాకపోవడంతో
ఇది బెడిసి కొట్టింది. గతంలో నరేందర్ రెడ్డి మాజీ శాసనసభ్యులు, కొడంగల్ సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యుడు నరేందర్ రెడ్డి ఏదైతే తప్పుడు పేపర్లు ఆయన పైన సృష్టించి మీడియాను డైవర్ట్ చేశారో అదే తరుణంలో ఇప్పుడు కేటీఆర్ పైన కూడా చేశారు. అందుకే బీఆర్ఎస్ పార్టీ దీన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. ఏసీబీ అధికారులు కావాలని రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా చేస్తూ తప్పుడు పత్రాలతో ఇబ్బంది పెట్టే వ్యవహారం కొనసాగిస్తున్నారు. రేవంత్ రెడ్డి మెప్పు కోసం లేనటువంటి అంటే విచారణకు కానీ ఇంకా అసలు జరిగినటువంటి వ్యవహారం ఏదైతుంది దాన్ని అంతటినీ కూడా విచారణ చేసినట్టుగా ఇల్లు సర్చెస్ చేస్తూ ఇంట్లో ఈ పత్రాలు దొరికాయని వాళ్ళే తీసుకెళ్లి ఒక పేపర్లను పెట్టి ఇదంతా కూడా బయటకు బదనాలు చేసేటువంటి ప్రక్రియ కొనసాగించారు. బీఆర్ఎస్ పార్టీ దీన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. దీనిపైన ఇప్పటికే హైకోర్టుకు బీఆర్ఎస్ లీగల్స్ టీమ్ చేరుకుంది. అంతేకాకుండా బీఆర్ఎస్ లీగల్స్ టీమ్ చెప్తా ఉన్నారు, న్యాయవాదుల సమక్షంలో విచారణ జరిగితే మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, న్యాయవాదు భారత రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కులను కావరాస్తూ పౌరులకు ఉండేటువంటి కనీస హక్కులను కూడా వాళ్ళు పట్టించుకోకుండా వివరించిన పట్ల మాత్రం తీవ్రంగా పరిగణిస్తుంది. దీనిపైన హైకోర్టులో ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేస్తున్నారు. దీనిపైన న్యాయపరంగా ఎదుర్కొంటామనేటువంటి చెప్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు మాత్రం ఏసీబీ పేరుతో జరుగుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రను కుండ బదులు కొట్టింది. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి కూడా దీనిపైన తీవ్రంగా వ్యవహారాన్ని అయితే బయటపెట్టారు. ఈ మొత్తం రాజకీయ కుట్రలో జరిగినటువంటి దాంట్లో భాగమే అని చెప్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి పూర్తిగా ఇంకా న్యాయస్థానం ద్వారా ఖచ్చితంగా ముందుకు వెళ్తామని చెప్పుకొని ప్రస్తుతం బీఆర్ఎస్ లీగల్ టీం హైకోర్టుకు చేరుకుంది. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.